హాయ్ ఫ్రెండ్స్, నిన్న యునైటెడ్ స్టేట్స్ లో జరిగింది సాధారణ ప్రొటెస్ట్ కాదు, చరిత్రలోనే అతిపెద్ద నిరసనలో ఒకటిగా చెప్తున్నారు. లక్షల్లో కాదు, రిపోర్ట్స్ ప్రకారం 8 నుంచి 9 మిలియన్ మంది వరకు రోడ్లపైకి వచ్చారు. మొత్తం 3300 నగరాల్లో ఒకేసారి ప్రొటెస్టులు జరిగాయి. అందరి నోట ఒక్కటే మాట, నో కింగ్స్, అంటే మాకు రాజు అవసరం లేదు అని. ఈ ప్రొటెస్ట్ లో ముఖ్యంగా టార్గెట్ చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఈ నిరసనలు ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ సిటీ వరకు, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టెక్సాస్ వరకు దేశం మొత్తం వ్యాపించాయి. అంతేకాదు, ఇవి లండన్, స్కాట్లాండ్, టెల్ అవీవ్ వరకు కూడా వెళ్ళాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? మొదటి కారణం, ప్రజల్లో ఒక భయం పెరిగింది. అంటే దేశం నెమ్మదిగా ప్రజాస్వామ్యం నుంచి ఒక కఠిన నాయకత్వం వైపు వెళ్తుందేమో అన్న అనుమానం. రెండవ కారణం, ఇమిగ్రేషన్ సమస్యలు. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన కఠిన చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. దీంతో స్టాప్ ఐస్, నో కింగ్స్, నో రైట్స్ వంటి నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. మూడవ కారణం, ఒకేసారి చాలా సమస్యలు రావడం. ఇరాన్ కు సంబంధించిన ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిడి పెరగడం, ఓటింగ్ హక్కులపై చర్చలు, ఇలాంటి ఎన్నో విషయాలు కలిసిపోవడంతో ఈ నిరసనలు పెద్ద స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఇది సాధారణ నిరసన కాదు, ఒక పెద్ద మాస్ మూవ్మెంట్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది తాత్కాలికమా లేక ఇంకా పెద్ద మార్పులకు కారణమవుతుందా? కామెంట్ లో చెప్పండి.